Okay, ma. Good afternoon, all of you. Good afternoon. Batch number 1. Good So, Good afternoon, afternoon, sir. sir. good afternoon. What are the changes made in Yes, our sir. project? I mean, title. Is there any change from previous presentation and present presentation? Title itself. Yes, No sir. change. No change. Title, no, sir. Okay, next one. So these are the batch members. Yes. Yes. Next, these are the contents. What are the changes? Good. Alignment is also very good. Changes. What are the changes? Goals. Any changes in the abstract? Batch number 1. Sir, abstract, no changes, sir. No changes. Very Introduction also no changes, sir. Only in the advantages and conclusions are changes. okay. Okay. Advantages and conclusion. Background also, sir. Background. Background and pictures are also changes, sir. Solutions for water conservation, rainwater harvesting for consumption. Solution of water conservation లో కూడా కొద్దిగా మ్యాటర్ పెంచాం. Here consumption spelling correct nama? స్లైడ్ ప్రతి స్లైడ్ లో పిక్చర్స్ నాట్. Okay, okay. Consumption slide correct nama? Spelling. PTION kada consumption. Okay. Okay, good. Next, advantages of water conservation. Okay. యాడ్ చేశారు ఇవి అంతే కదమ్మా. Rivers and lakes will remain clean, hence can be used for irrigation and cultivation purposes. Okay, కొన్ని యాడ్ చేశారు అంతే కదా అడిషనల్ గా. బ్యాచ్ నెంబర్ 1. ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమేమి యాడ్ చేశారు? టెల్ మీ వాట్ ఆర్ ద న్యూ అడ్వాంటేజెస్ యాడెడ్ ఇన్ యువర్ పీపీటీ. న్యూ పాయింట్స్ ఏమేమి యాడ్ అయ్యి చెప్పండి అమ్మా. Saves money, reduces the need for costly water supply, and now wastewater treatment facilities. Very good. Then conclusion. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి చూడండి తల్లి. సరౌండింగ్స్ ఓకే, అలాగే కొంచెం ఒకసారి చూడండి. డు నాట్ కొంచెం స్పేసెస్ ఇలాంటివన్నీ కొంచెం చూడండి అమ్మా. రిమైనింగ్ అంతా బాగుంది. ఈ స్లైడ్ అలైన్మెంట్ కూడా కొంచెం చూసుకోవాలి. సో స్పెల్లింగ్స్ కూడా అలాగా. కంట్రోల్ జే. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే ఓకే, నెక్స్ట్ POLLUTION ఇలాంటి కొన్ని చిన్న స్పెల్లింగ్. ఓకే అమ్మా, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, చూసి కరెక్ట్ చేయండి అమ్మా. బ్యాచ్ నెంబర్ 1. ఓకే ఓకే సార్. 40 మెంబర్స్ వచ్చారు ప్రజెంట్. ఓకే, గుడ్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ బ్యాచ్ నెంబర్ 2. బ్యాచ్ నెంబర్ 2. నెక్స్ట్ హూ ఈస్ అవైలబుల్? Batch number 10, sir. 10 షేర్ చేయండి అమ్మా. ప్లీజ్ షేర్ యువర్ PPT. పర్మిషన్స్ గ్రాంటెడ్ ఆల్రెడీ. Batch number 10, please share your PPT. So today batch number 1 now. Note చేసుకుంటాను. Today 15/5. Sir, batch number 5, sir. ఓకే అమ్మా, షేర్ చేయండి. Already last time షేర్ చేసి చెప్పాం సార్ చేంజెస్. ఒకసారి నేను చూస్తాను మళ్ళీ. Again, okay. what are the changes made in your where
అనేది. సో బ్యాచ్ నెంబర్ 1 అయింది. బ్యాచ్ నెంబర్ 5. ఓకే, షో మీ. సో టోటల్ 44 మెంబర్స్ ప్రెజెంటెడ్. సబరేష్ ఆబ్సెంట్ ఎవరో నాకు మెసేజ్ పెట్టు. సబరేష్, సిఆర్ ఆబ్సెంట్ ఎవరు అనేది నాకు మెసేజ్ పెట్టు. 44 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు, ఇన్క్లూడింగ్ మీ. నేను ప్రజెంట్ అయ్యాను. వాట్సాప్ లో షేర్ చేసాం, చూడండి సార్ షేర్ చేశారు. 1 మినిట్. వాట్సాప్ లో షేర్ చేసిన కానీ నా మెయిల్కి షేర్ చేస్తాను రా. తారకేష్7199 నాకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ వాట్సాప్ నుండి నేను మెయిల్కి పెట్టుకోవాలి. మెయిల్ నుండి మళ్ళీ డౌన్లోడ్ చేసి మీకు చూపించాలి. అందుకోసం డైరెక్ట్గా మెయిల్ పెట్టేశారనుకోండి. ఓకే. G8 presented. My next batch, please share your PPT to my mail ID tarkesh7199@gmail.com. tarkesh7199 batch number 3. batch. ఎవరుంటే వాళ్ళు. సబరీష్ ఆబ్సెంటీస్ మాత్రమే నోట్ చేసుకో. స్వచ్ఛ భారత్ ఎవరు ఉన్నారమ్మా? స్వచ్ఛ భారత్. ఎస్ సార్, ఉన్నాను సార్. షేర్ చేద్దునా వీళ్ళు వాళ్ళ మెయిల్. సో ఓకే, ఎస్ సార్, షేర్ చేస్తాను. మా బ్యాచ్ 12 సార్. మీ బ్యాచ్ 12. ఓకే, ఎవరైనా నో ప్రాబ్లం. సో 1 minute. ఎస్ సార్. I think screen sharing has failed. సార్ ఒకసారి మీ మెయిల్ ఐడి చెప్పరా? Tarkesh7199 TARAKESH Tarkesh7199 TARAKESH Tarkesh7199. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా.
మొబైల్ నుండి సెండింగ్ అవ్వటం లేట్ అవుతుంది అన్నమాట, అందుకోసమే. స్వచ్ఛ భారత్. ఎక్కడుంది అసలు? ఓకే అమ్మా, స్వచ్ఛ భారత్ అభియాన్. సో బ్యాచ్ నెంబర్, ఎస్ సార్. బ్యాచ్ నెంబర్ 12 సార్. ఓకే అమ్మా. సో వాట్ ఆర్ ద చేంజెస్? ప్రీవియస్ ప్రెజెంటేషన్ కి ఇప్పటికి చేంజెస్ ఏం చేశారు ఎస్ సార్. చెప్పండి. ఎక్కడెక్కడ ఉన్నాయి? టైటిల్ ఇట్స్ టైటిల్ నో చేంజ్. కొంత మ్యాటర్ యాడ్ చేసాం సార్. మ్యాటర్ యాడ్ చేశారు ఎక్కడమ్మా? ఎస్ సార్, నో చేంజ్ సార్. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంటెడ్ బై దగ్గర రోల్ నంబర్స్ యాడ్ చేయమన్నారు, యాడ్ చేసాం సార్. ఓకే అమ్మా. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్ తర్వాత పబ్లిక్ అవేర్నెస్ యాడ్ చేసాం సార్. ఓకే. అబ్స్ట్రాక్ట్ తర్వాత ఇంట్రడక్షన్ నో చేంజ్ సార్. నో చేంజ్. ఓకే అమ్మా. బ్యాక్గ్రౌండ్ ఎస్ సార్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ తర్వాత యాడ్ చేసాం సార్. ఓకే. 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 నెక్స్ట్ ఆబ్జెక్టివ్. ఓకే. అబ్స్ట్రాక్ట్ ఉందమ్మా. ఆబ్జెక్టివ్ ఆఫ్ స్వచ్ఛ భారత్. అబ్స్ట్రాక్ట్ ఎస్ సార్. పబ్లిక్ అవేర్నెస్ యాడ్ చేసాం సార్. ఓకే. నెక్స్ట్ అంబాసిడర్స్. దాని తర్వాత బ్రాండ్ అంబాసిడర్స్ యాడ్ చేసాం. ఓకే. డయాగ్రామ్. నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్. దాని తర్వాత లాస్ట్ క్లాస్ లో మీ అందరికీ చెప్పాను నేను ఏమన్నానంటే, సో దాన్ని టోటల్ గా మన ప్రాజెక్ట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ ఉన్నది. ఈ స్వచ్ఛ భారత్ క్యాంపెయినింగ్ లో మనం ఏం చేసినామో అనేది కూడా ఉండాలి. ఏమైనా మీకు వీలు పడితే మీరు ఏవో 4-5 ఫోటోలు ఎక్కడ ఏదో వర్క్ చేస్తున్నట్టుగా తీసుకొని ఎక్కడ ఏ ఎయిమ్ తో ఎలాంటి వర్క్ చేస్తారు అనేది అక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇందులో రాయవలసి వస్తుంది కొంచెం. ఓకేనమ్మా. అది ఎక్కడ ఎలా చేస్తే బాగుంటది ఏంటనేది థింక్ చేయండి. ఎలా చేస్తే బాగుంటది ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. అది నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ సార్. ఓకే సార్. ఈసారి యాడ్ చేస్తాం సార్. యాడ్ చేయమ్మా. అబ్స్ట్రాక్ట్ అనేది ఇండియన్ స్పీకర్స్ కూడా యాడ్ చేసాం సార్. ఇంకోటి యాడ్ చేశారు. ఓకే. గుడ్. నెక్స్ట్ స్లైడ్స్. కన్క్లూజన్ ఇది కూడా యాడ్ చేస్తాం సార్. ఇండియా ఫిల్త్ పిక్స్. ఓకే. ఓకే. ఎస్ సార్. అయితే ఇప్పుడు కన్క్లూజన్ వచ్చాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ డయాగ్రామ్స్ చూసారు కదా, వీళ్ళ ఫోటోస్ ఎలా ఉన్నదో మీరు కూడా ఏదో మీరు స్వచ్ఛ భారత్ ఎక్కడ వర్క్ చేస్తున్నట్టుగా ఏవో కొన్ని ఫొటోస్ ఎక్కడ చేసినట్టుగా లొకేషన్ నేమ్, అక్కడ ఎంతమంది పాపులేషన్ ఉన్నది, అక్కడ అసలుకి బ్యాక్గ్రౌండ్ ఎలా, బ్యాక్గ్రౌండ్ మీన్స్ అక్కడ లొకేషన్ లో ఉండే శానిటేషన్ ఎలా ఉన్నది, శానిటేషన్ మీరు ఎలా దాన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశారు అనేది ఒక 2-3 పేజీలు వచ్చినట్టుగా కొంత 2 ఫోటోలు 4-5 ఫోటోలు 3-4 పేజీల మ్యాటర్ వచ్చినట్టు పెట్టాలి. ఓకేనమ్మా. అది మీరు చేసినట్టుగా మీకు సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట పబ్లిక్. ఓకే. ఏంటి అనేది థింక్ చేయండి. ఓకేనమ్మా. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎవరున్నారమ్మా రెడీగా? సార్ బ్యాచ్ 3 ఉంది బ్యాచ్ సార్. 10. బ్యాచ్ 3 ఉన్నాయి. నాకు 2 వచ్చాయి, I4 H0వి. H0 సార్ నాది. ఓకే. ఓకే. ఎవరు ఉంటే ఫస్ట్ వాళ్ళని క్లియర్ చేస్తాను. చెప్పదురా మీరు ఈరోజు. శబరీష్ అటెండెన్స్ నోట్ చేసుకో. ఆబ్సెంటీస్ ఇవ్వు నాకు.
నీకు ఎగ్జామ్ పెట్టినట్టు కాకుండా సబరీష్ ఆబ్సెంటీస్ మాత్రమే ఇవ్వాలి ఈరోజు. ఉన్నాడా సబరీష్? రెస్పాండ్ అవ్వమ్మా. సబరీష్ లేకపోతే నెక్స్ట్ వాళ్ళు ఎవరు? ఉన్నాడు సార్ వాడు. ఓన్లీ సబరీష్ ఉన్నాడు సార్. సబరీష్ ఉన్నాడు, వచ్చాడు. రోహిత్ ఉన్నాడు సార్. ఎవరో ఒకరు ఆబ్సెంటీస్ నాకు కావాలి. గణేష్ రెస్పాండ్ అన్నట్టు సార్. షిట్. ఓకే ఎక్స్సిఆర్ గణేష్. హెల్పింగ్ పోలీస్. ఎస్ సార్. 1 minute. కనిపిస్తుందమ్మా? విజిబుల్ అయిందా? ఎస్ సార్. ఓకే అమ్మా. సో వాట్ ఆర్ ద చేంజెస్? సార్ నో చేంజెస్ సార్. నో చేంజెస్. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అదే ప్రజెంటేషన్. అబ్స్ట్రాక్ట్ ఎస్ సార్. అమ్మా కంటెంట్ కి వచ్చినప్పటికీ థియరీ పెట్టేసావు తల్లి. కంటెంట్ లో మీరు ఏమేమి చెప్తున్నారు? ఇంట్రడక్షన్ ఇవన్నీ రావాలి. ఇంట్రడక్షన్, 5 టెక్నాలజీస్ హెల్పింగ్ పోలీస్ టు స్టాప్ క్రైమ్స్, నెక్స్ట్ 1 డ్రోన్స్, ఇలా రావాలి 1 by 1 కంటెంట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందు అబ్బాయి చూపించారుగా, అలాగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, బిగ్ డేటా, ఇవన్నీ కంటెంట్స్ లో వస్తాయి. 1 ఈ నెంబర్స్ తో అక్కడ రాయాలన్నమాట కంటెంట్స్ లో. ఇంట్రడక్షన్ 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా. నెక్స్ట్ 5 టెక్నాలజీస్ హెల్పింగ్ పోలీస్ టు స్టాప్ క్రైమ్స్ 2 అనుకోండి. నెక్స్ట్ 1 డ్రోన్స్ 3 అనుకోండి. అలా ఓకేనమ్మా. అలా కంటెంట్స్ ఇవ్వాలి. కంటెంట్స్ లో మీరు థియరీ పెట్టారు, ఇదేంటి అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. ఒకసారి సరేనమ్మా. అలాగే వచ్చిన తర్వాత హెల్పింగ్ పోలీస్ నో చేంజెస్ చెప్పాను కదా. చేంజెస్ చేయండి. సరేనమ్మా. ఓకే. ఎవరో స్క్రీన్స్ పైన గీతలు పెడుతున్నారు. దట్ ఈస్ గుడ్ హ్యాబిట్. ఓకే గుడ్. ఓకే తల్లి. నెక్స్ట్ అమ్మా హెల్పింగ్ పోలీస్ అయిపోయింది కదా. I4 అమ్మా వీళ్ళెవరమ్మా హెల్పింగ్ పోలీసు? తేజస్వి నెంబర్ బ్యాచ్ నెంబర్? బ్యాచ్ 10 సార్. మేము మీరు బ్యాచ్ 10. ఇంతకుముందు అమ్మాయి వాళ్ళది బ్యాచ్ నెంబర్? సార్ బ్యాచ్ 14 సార్ హెల్పింగ్ పోలీస్. ఓకే బ్యాచ్ 14. బ్యాచ్ 3 సార్ హెల్పింగ్ పోలీస్. సార్ మా నెట్వర్క్ సార్ బ్యాచ్ 14 సార్ ఇది. ఓకే అమ్మా. మీరు షేర్ చేశారా? ఎస్. ఓకే చేంజ్ చేస్తాం. టెక్నాలజీస్ యాడ్ చేశాం సార్. ఓకేనమ్మా. ఓకే నెక్స్ట్ దీపక్ షేర్ చేయరా? అది బ్యాచ్ 14 పబ్జీది పెట్టాడు. ఓకే గుడ్. ఫేషియల్ రికగ్నిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 టెక్నాలజీస్ యాడ్ చేశాం సార్. ఓకే అంతేనమ్మా. ఏది అబ్స్ట్రాక్ట్ వెళ్ళండి అమ్మా. అబ్స్ట్రాక్ట్ సోమి ఎవరి అబ్స్ట్రాక్ట్? ఇవ్వండి సార్ అబ్స్ట్రాక్ట్ ఇచ్చే అక్కడ. ఓకే అబ్స్ట్రాక్ట్. ఓకేలే. పోలీస్ పర్ఫార్మెన్స్ అని వచ్చింది కదా. ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని రావాలి. ఓకేలే. కెరీర్ విత్ ఇన్ ద అంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్ అనమాట రావాలి ఇక్కడ. సరే నో ప్రాబ్లం. రాని నో ప్రాబ్లం. మీరు అంతా లెర్నింగ్ లో ఉన్నారు కాబట్టి నేర్చుకోండి. నో ప్రాబ్లం. సో ఇంకా ఎక్కువ తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ప్రాజెక్ట్ లో మీ కంట్రిబ్యూషన్ ఏమున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎవరో చేసింది మనం చూపిస్తాం కదా ఫొటోస్ అన్ని. అలాగే మీరు హెల్పింగ్ పోలీస్ ఎలా హెల్ప్ చేస్తారు ఏంటి అనేది మీరు ఒకసారి ప్లాన్ చేయాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? ఓకే సార్. మీ ప్రాజెక్ట్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అదే పోలీస్ విభాగం అమ్మా. అంటే ఏవి మనం వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తామంటే వాళ్ళకి మనకి హెల్పింగ్ పోలీస్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, నెక్స్ట్ ఏవో ట్రాఫిక్ దగ్గర, లేకపోతే ఇంకా మనం సిఎస్సి వాళ్ళం కాబట్టి సైబర్ సెక్యూరిటీ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం ఏమైనా హెల్ప్ చేయించినట్టుగా. అవుతుంది. నెక్స్ట్ 1 అమ్మా.
సార్ బ్యాచ్ 4 చెప్పండి సార్. బ్యాచ్ నెంబర్ నెంబర్ 4 సార్. ఓకే, బ్యాచ్ నెంబర్ 4. ఓకే, చెప్తాను. నేను కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మనం నెక్స్ట్ క్లాస్ లో మీరు ఇద్దరు కానీ. ఓకే తల్లి, ఓకే సార్. ఎందుకంటే Okay, sir. క్లాస్ లో అటెండ్ అవుతున్నాం కాబట్టి ఈ రోజు 1 2 3 4 5 బ్యాచ్ నెంబర్ 5 పెండింగ్ ఉన్నది కదా. బ్యాచ్ నెంబర్ 5 అవును. 1 2 3 4 5 బ్యాచెస్ అయిపోయినాయి కాబట్టి కొంచెం నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. 1 minute. మీరు ఎవరు ఏమైనా ఉన్నా నా మెయిల్ చేస్తానండి, నేను ఇక్కడ షేర్ చేస్తుంటా. సార్ బ్యాచ్ నెంబర్ 5 మీ మెయిల్ కి షేర్ చేసాం, చూడండి సార్. చూస్తాను. డాక్యుమెంటేషన్ ఒకటి మోడల్ చూపిద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తాను. ఓకే. అందుకోసం నెక్స్ట్ టైం మనం చూసుకోవచ్చు. నా మొబైల్లో ఉన్నది, మొబైల్ నుండి పని చేశాను. నేను పంపించుకునే డాక్యుమెంటేషన్ నా మెయిల్లో రావడానికి ఇంక 10 minutes ఉన్నది. సార్ ఏమో స్పేస్ చెప్పేసేయండి సార్. 1 minute అమ్మా. చూడండి అమ్మా. ఓకే అమ్మా, విజిబులేనా? హలో, డాక్యుమెంటేషన్ కనిపిస్తుందమ్మా? ఎస్ సార్. మీరేం చేస్తారంటే సోషల్ రిలవెంట్ Yes, ప్రాజెక్ట్ ఆన్ చూడండి. ఏ సోషల్ రిలవెంట్ ప్రాజెక్ట్ ఆన్ మీ టైటిల్ ఏదైతే టైటిల్ ఇక్కడికి వస్తుంది అనమాట. సబ్మిటెడ్ టు సేమ్ వస్తుంది. నేను తయారు చేసి ఇస్తాను మీ అందరికి. ఫస్ట్ ఫ్రంట్ 4 pages. ఇది ఒక డాక్యుమెంటేషన్ మోడల్, ఇది చూపిస్తాను మీకు. ఓకే, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సబ్మిటెడ్ బై. ఓకే, 4 members వస్తాయి. 4 members రిజిస్టర్ నెంబర్. ఫస్ట్ నేమ్, రిజిస్టర్ నెంబర్, నేమ్, రిజిస్టర్ నెంబర్, నేమ్, రిజిస్టర్ నెంబర్. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కల్లం ఆర్నాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇదంతా కామన్ ఇంకా. ఓకే ఆల్ ఆఫ్ యూ. సో ఇది ఫ్రంట్ పేజ్ అనమాట. ఈ ఫ్రంట్ పేజీలో ఫస్ట్ టైటిల్ ఏ సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్ అని చెప్తారు, రాస్తారనమాట. అంతే. మీ ప్రాజెక్ట్ టైటిల్ ఇక్కడ వస్తుంది. రెడ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇది ప్రాజెక్ట్ టైటిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇదంతా కామన్గా వస్తుంది. అలాగే వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇక్కడ నేమ్స్, ఫస్ట్ నేమ్, రిజిస్టర్ నెంబర్, సెకండ్ పర్సన్ నేమ్, రిజిస్టర్ నెంబర్, థర్డ్ పర్సన్ నేమ్, రిజిస్టర్ నెంబర్, ఫోర్త్ వన్ రిజిస్టర్ నెంబర్, ఇలా వస్తాయి అనమాట. ఇది నేను తయారు చేసి మీకు ఇస్తానండి. నెక్స్ట్ వన్ సెకండ్ పేజ్ చూడండి అమ్మా. దెన్ దిస్ ఈస్ ద సర్టిఫికేట్ పేజ్. ఓన్లీ చూడండి, సెమినార్ అని బదులుగా మీరు ఏం చేస్తారు, సోషల్ రిలవెంట్ ప్రాజెక్ట్ అండ్ టైటిల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ పోలీస్ ఇన్ ద పార్సల్ ఫుల్ఫిల్మెంట్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ ది డిగ్రీ అని అన్నాను కదా, అలా కాకుండా నేను ఇది తయారు చేసి మ్యాటర్ ఇస్తాను మీకు. సో ఇది ఎందుకంటే సెకండ్ సెమిస్టర్లో కదా, సెకండ్ సెమిస్టర్లో కాబట్టి ఇది ఎలా తయారు చేయాలని నేను తయారు చేసేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్గా చూపిస్తాను మీకు నేను. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. చూడండి అమ్మా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మీ ప్రాజెక్ట్ రిగార్డింగ్ మీరు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా ఇస్తారు. ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్. సో మీ ప్రాజెక్ట్ వాట్ ఈస్, లేదంటే దెన్ పాలసీస్, దెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలా ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ పోలీస్ అయితే అవి ఏవో కంటెంట్స్ ఉన్నాయి, కంటెంట్స్ ఇలా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ రాస్తారు అన్నమాట. సో నెక్స్ట్ వన్కి వచ్చేటప్పటికి చూడండి, నెక్స్ట్ వన్ సే అబ్స్ట్రాక్ట్. సో నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ తర్వాత ఏమొస్తున్నాం, ఇంట్రడక్షన్ తర్వాత సో దెన్ ఏవి ఉంటాయి ఇంట్రడక్షన్లో సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ,
నెక్స్ట్ వేరియస్ టైప్స్ వాట్ ఎస్క్యూఎల్ అంటే ఇది అతని ప్రజెంటేషన్ పీపీటీ డాక్యుమెంటేషన్ కాబట్టి అతనికి రిలేటెడ్గా ఉన్నది. మీకు రిలేటెడ్గా ఇలా 25 pages డాక్యుమెంటేషన్ తయారు చేసి మాకు సబ్మిట్ చేయాలి. ఇంకా అందులో సబ్ టాపిక్స్ ఏమైనా సబ్ టాపిక్స్ ఓకే ఇలా. ఓకే అమ్మా, చూస్తున్నారు కదా మోడల్ డాక్యుమెంటేషన్. శబరీష్, గణేష్ రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఓకే సార్. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ అలా హెడ్డింగ్స్ డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇలా మీరు తీసుకున్నారు. ఓకే అమ్మా, ఓకే. శబరీష్ 46 members ప్రజెంట్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళ ఆబ్సెంటీస్ నెంబర్స్ నాకు మెసేజ్ పెట్టు. సో ఇది ఒక మోడల్. గణేష్ నోట్ చేస్తా అన్నాడు సార్. ఓకే, ఎవరో ఒకరు రాని వాళ్ళు మాత్రం ఇవ్వండి, వచ్చిన వాళ్ళు కాదు ఆబ్సెంటీస్. గణేష్ చెప్పాడు. సార్ మా ప్రాజెక్ట్ కి 2 టాపిక్స్ ఉన్నాయి సార్. నైన్త్ బ్యాచ్ సార్, 2 టాపిక్స్ ఉన్నాయి, అవి ఎలా చేయాలి సార్? నాకు తర్వాత మాట్లాడండి, చెప్తాను ఏంటనేది. అర్థమైందా? ఈ సెమినార్ తర్వాత, ఇది అయిపోయిన తర్వాత మాట్లాడండి. క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేయమాకు సీకే. అదే సార్ ఓకేనమ్మా, రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఇదే గూగుల్ పోస్ట్ చేయాలంట, పోస్ట్ చేస్తాను. చూసారమ్మా ప్రజెంటేషన్, అంతే డాక్యుమెంటేషన్ ఎలా వచ్చింది అనేది. సో ఇవన్నీ మీరు నీట్గా కన్క్లూజన్, ఇక్కడ నెంబర్స్ రావాలి. యాక్చువల్గా అక్కడ కంటెంట్స్ ఇచ్చారు కాబట్టి కంటెంట్లో ఉండే నెంబర్ ఇక్కడ కన్క్లూజన్ కూడా రావాలి. లాస్ట్ టాపిక్ అది. ఇంకా లాస్ట్లో ఏమైనా ఓపెన్ ఇష్యూస్ అండ్ ఫ్యూచర్ వర్క్ ఏమైనా ఫ్యూచర్ పెడతారు, లేదా బిబ్లియోగ్రఫీస్ అనేసి మీరు ఎక్కడి నుండి తెచ్చారు రెఫరెన్సెస్, ఎక్కడి నుండి కాపీ చేశారు, ఎక్కడైనా స్టడీ చేశారో వాటి లింక్స్ ఇక్కడ యాడ్ చేస్తారు అనమాట. ఓకే, యూఆర్ఎల్స్. ఓకే అమ్మా, అందరికి ఓకేనా? ఆల్ ఆఫ్ యూ చూసారుగా మోడల్ డాక్యుమెంటేషన్. మోడల్ డాక్యుమెంటేషన్ ఈ విధంగా మీరు ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి పెట్టాలన్నమాట. ఓకే, ఈ రోజు రిమైనింగ్ వాళ్ళందరూ ఉన్న నేను నెక్స్ట్ వీక్ అంతే మండే మళ్ళీ క్లాస్ ఉంది కదా మనకి, మండే క్లాస్లో ప్రజెంట్ చేద్దరు. కానీ ఎవ్రీడే మనం అటెండ్ అవుతాం కాబట్టి రోజుకి 4-5 బ్యాచెస్ అలాగా మీ చేంజెస్ ఏమున్నాయో చెప్పండి. ఇలా ఎవరైనా మోడల్ డాక్యుమెంటేషన్ రఫ్గా తయారు చేస్తున్నా చూపిస్తుంటండి, డౌట్లు చెప్తుంటా, రిమైనింగ్ వాళ్ళకి అర్థమవుతుంటుంది. డాక్యుమెంటేషన్ కూడా ఫాస్ట్, ఎందుకంటే వన్స్ మీరు కాలేజ్కి వచ్చారో దెన్ ఎగ్జామ్స్ 1 by 1 ఎగ్జామ్స్. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్, సెకండ్ మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్ అండ్ ఎక్స్టర్నల్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, దెన్ థియరీ ఎగ్జామ్స్. ఇంకా గ్యాప్ ఉండదు అనమాట. ఇప్పుడే ఇంట్లో ఉండేటప్పుడే చేసండి వర్క్ అంతా. సో ఈ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకుంటా రెడీగా ఉండండి. నేను వీలైతే రేపు ఫ్రంట్ పేజెస్ అని పెట్టేస్తాను, కంటెంట్స్ కూడా ఒకసారి ఫైనలైజ్ చేస్తాను హెచ్ఓడి సార్. హెచ్ఓడి సార్ ఓకే అంటే మీకు కంటెంట్స్ అన్ని పెట్టేస్తాను. ఓకేనమ్మా, ఆల్ ఆఫ్ యూ. సో ఎనీ డౌట్ రిగార్డింగ్ అమ్మా, ఎనీ డౌట్ రిగార్డింగ్? సార్ మాకు చెప్పండి అమ్మా, అడగండి. మీది 2 అన్నారు కదా, మనం మాట్లాడదాం మళ్ళీ. ఇంత టైం కూడా తక్కువ ఉన్నది, 3 minutes ఉంది. ఎవరైనా ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. రిమైనింగ్ వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళది చేంజెస్ ఏమన్నా చూస్తుంటా, బ్యాచ్లన్నీ నోట్ చేసుకుంటా. టుడే ఎవరెవరి కంప్లైంట్ 1, 12, 10, 3 and 14 దీస్ బ్యాచెస్ కంప్లీట్ అయినాయి. 3 and 14 సేమ్ ప్రాజెక్ట్. ఎస్ సార్, 10 అవ్వలేదు సార్. 10 అవ్వలేదా? అయిందమ్మా, అవ్వలేదు సార్. 10 అవ్వలేదు. ఎవరిది అయింది మరి? 10 దగ్గర మీరు తర్వాత వాళ్ళు అవును 1, 12, 3 and 14. 3, 14 సేమ్ టైటిల్, బట్ ప్రెజెంటేషన్లోన వాటిలోన ప్రిపరేషన్లో తేడా ఉన్నారు. 3 and 14 సేమ్ టైటిల్, 1, 12, 5, 4 బ్యాచెస్ అయ్యావా? ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వీక్ కొంచెం ఎక్కువ కంప్లీట్ చేయాలి. వివేక్ వాళ్ళది కాదు సార్, వివేక్. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టకుండా నాకు డైరెక్ట్గా మెయిల్కి పంపించండి. తార్కేష్7199 నాకు డౌన్లోడ్ చేసుకొని అన్ని ఒక దగ్గర పెట్టేసుకొని మీకు ఎవరిది కావాలంటే వాళ్ళది ప్రజెంట్ నేను డిస్ప్లే చేస్తుంటాను, షేర్ చేస్తుంటాను. ఓకేనమ్మా. సో అందుకోసం మీరు అప్పుడు టైం కూడా వేస్ట్ అవ్వదు. ఈరోజు చూడండి, నేను వాట్సాప్ నుండి మళ్ళీ మెయిల్కి పంపించుకోవడం, మెయిల్ నుండి డౌన్లోడ్ చేసి షేర్ చేసేటప్పుడు కొంచెం టైం టేకన్ అవుతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట. లేదంటే 1-2 బ్యాచ్లు అయ్యి ఉండే ఈ పాటికి. ఓకే, ఆల్ ఆఫ్ యూ.
ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. అలాగే రేపటి నుండి టైం సరికి జాయిన్ అవ్వండి అమ్మ. 2 అంటే 2కి జాయిన్ అయిపోండి. ఎర్లీగా ఇస్తుంటాలే మన టైంతో సంబంధం లేకుండా. ఓకే. బాగానే చేశారు వీళ్ళు. ప్రజెంటేషన్ బాగా చేశారు, బట్ కొంచెం అబ్స్ట్రాక్ట్ యాడ్ చేయాలి వీళ్ళు స్వచ్ఛ భారత్ వాళ్ళు. ఓకే అమ్మా, క్లోజ్ అయిపోతుంది. 1 minute ఉన్నది సార్. యాడ్ చేసి పెడతాను సార్. ఓకేనమ్మా, రేపు నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఎస్ సార్. ఓకేనా, చేంజ్ చేసి చూపించండి. అలాగే డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఫాస్ట్గా ఉండాలి. 25 pages టు 30 pages వరకు వచ్చేటట్టుగా. అదే. ఇందులో మీరు కూడా మీ కంట్రిబ్యూషన్స్ ఎక్కడ మీరు చేశారు సర్వీస్ అనేది కూడా. ఎస్ సార్. థ్యాంక్ యూ. అలాగేనమ్మా, అలాగే. ఓకే సార్. నాకు అటెండెన్స్ మాత్రం పంపించండి అమ్మా. 46 members ప్రజెంట్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళు 46లో 3 వెళ్ళిపోయినట్టు ఉన్నారు. మళ్ళీ ఆబ్సెంటీస్ ఎవరో పెట్టండి. జస్ట్ 1 minute. ఓకే అమ్మా, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం సరిగ్గా అందరూ వచ్చేయండి అమ్మా నెక్స్ట్ క్లాస్కి. షెడ్యూల్ 3కి ఇస్తే 3కి వచ్చేవాళ్ళు అందరూ. ఓకే అమ్మా, మరి ఆల్ ది బెస్ట్ మరి.